రవ్వ క్రిస్పీ వడలు రెడీ అయినవి. చాలా టేస్టీగా ఉన్నవి, క్రిస్పీగా ఉన్నవి. సాస్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. లోపల కూడా బాగా కుక్ అయినవి, క్రిస్పీగా ఉన్నవి, చాలా టేస్టీగా ఉన్నవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, హెల్తీ ఫుడ్ కూడా. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ పెసరపప్పు వేసుకొని 1 గ్లాస్ వాటర్, ఎండిన కరివేపాకు, కొద్దిగా పసుపు, ధనియాల జీలకర్ర పొడి, సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా తురుముకున్న ఆలు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎసరు కాగగానే రవ్వ వేసుకోవాలి, గ్లాస్ రవ్వ. రవ్వ ఈ విధంగా రెడీ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివర్లో కొంచెము 1 స్పూన్ బియ్యం పిండి వేసుకొని కలుపుకుంటూ అయిపోతుంది. 1 స్పూన్ బియ్యం పిండి వేసిన తర్వాత మొత్తం కలుపుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పిండి అంతా ఇలా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అంతా ఇలా వడల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో ఈ వడలన్నీ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్పీడ్గా పెట్టుకుంటే లోపల కుక్ కాదు, బయట మాడిపోతుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేసినవి, రెడీ అయిపోయినవి, తీసి పక్కన పెట్టుకోవాలి. క్రిస్పీ రవ్వ వడలు. రవ్వతో ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలాంటి వెరైటీస్ చేస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది.